నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో, నా దగ్గరికి 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి పురుషాంగ స్తంభన లోపాలు అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌తో వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళేంటి అంటే మొదటిగా నాకు చెప్పేది, "సార్ నాకు ఎర్లీ మార్నింగ్ వుడ్స్ రావట్లేదు. అంటే తెల్లవారుజామున అంగం గట్టిపడటం లేదు. అదేవిధంగా నాకు ఎరెక్షన్స్ కూడా తగ్గాయి. ఇదేమన్నా లోపమా?" అని అడుగుతూ ఉంటారు. యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటే నాక్టర్నల్ పెన్నిస్ ట్యూమెసెన్స్ అంటారు. టెస్ట్ ఇది యాక్చువల్లీ. వాళ్ళని మామూలుగా ప్రశ్న అడుగుతాం. అంటే తెల్లవారుజామున అంగం గట్టిపడుతుందా అండి అని. సో, ఇది కొంతమందికి ఏజ్‌తో పాటు తగ్గుతుంది. సో, దీనికి చాలా కారణాలుంటాయి. లైక్ హార్మోనల్ లో టెస్టోస్టెరాన్ ఇష్యూస్ కావచ్చు. ఒకవేళ నార్మల్‌గా ఉన్నా కానీ తగ్గుతదండి. అదేం పెద్ద లోపంలాగా అనుకోకండి. ప్లస్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. ఏజ్‌తో పాటు తగ్గుతుంది. అండ్ ఈవెన్ హైపర్‌టెన్షన్ మెడికేషన్స్‌తో ఈ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ తగ్గిపోవటం కానివ్వండి, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావటం కానీ జరుగుతుంది. సో, కానీ ఇది వెరీ ట్రాన్సియంట్. అంటే చాలా ఈజీగా మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో, అంటే వాళ్ళకి మళ్ళీ మెడికేషన్స్ పెట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. దాంతో ఏంటంటే అంగానికి డైరెక్ట్‌గా వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే షాక్ అంటే షాక్ కాదండి. ఇది ఎలక్ట్రిక్ షాక్ లాగా ఏమీ ఉండదు. ఏసీ కరెంట్ గానీ, డీసీ కరెంట్ గానీ అప్లై చేయడం ఏముండదు. వీళ్ళు షాక్ కొట్టడం కూడా ఏమీ ఉండదు. ఇది మసాజింగ్ టెక్నిక్ లాగా అంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో సైన్స్ ఏంటి అంటే అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవైజ్ చేయడం. సో, దాని ద్వారా ఏమవుతుంది అంటే 60+ వాళ్ళకి కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా ఈ రక్త ప్రసరణ ఇంప్రవైజ్ అయ్యి అంగస్తంభన అనేది రెగ్యులర్‌గా జరగటం. అంటే వాళ్ళ డిజైర్‌కి తగ్గట్టు, కోరిక తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది జరుగుతుంది. సో, ఇది ఈజీగా అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసే పద్ధతి అన్నమాట. సో, ఈ ఎర్లీ మార్నింగ్ వుడ్స్ లేవు అని ఇంకా రావు, మనకు ఎరెక్షన్స్ అనేది జరగదు అనుకోవడం ఒక మిత్. తప్పండి. అలాగ ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ వుడ్స్ చాలా వరకు ఎర్లీ ఏజ్‌లో పర్ నైట్ అంటే ఒక్క రోజులో 3-5 టైమ్స్ టైం కూడా వస్తుంది. అది కొంతమందికి 10 నుంచి ఒక 30 మినిట్స్ వరకు ఉంటుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. దానికి చాలా కారణాలు మనం మాట్లాడుకున్నట్టు ఉంటాయి. సో, అదే విధంగా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా దీనికి అసోసియేటెడ్ అయ్యుంటుంది. కానీ దీన్ని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. దానికి నేను చెప్పిన పద్ధతి ఏంటి అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.